జీవామృతం తయారీ. కలుపు, అందులో కలుపు, మూత్రంలో పోయి పోకుండా. ఎస్ఎంఆర్ బిఆర్సి యాదవోలు ఈరోజు జీవామృతం తయారు చేస్తున్నాం. ఇన్పుట్స్లో భాగంగా బయోచార్ కోసం ఎరువుగా ఉన్న నాటావు ఎరువుని టైప్ 2 ఘనజీవామృతంలోగా మార్చడానికి, టైప్ 2 ఘనజీవామృతం చేయటానికి మనం జీవామృతం తయారు చేస్తున్నాం. జీవామృతానికి కావలసిన పదార్థాలు: నాటావు గోమూత్రము, గోమయము 150 లీటర్లకి 15 కేజీలు గోమయము, 15 లీటర్లు గోమూత్రము, 3 కేజీలు పప్పు దినుసుల పిండి, ఇది శనగపిండి అండి, 3 కేజీల బెల్లము. ముందుగా గోమూత్రం తీసుకున్నాం. గోమూత్రంలో పప్పు దినుసుల పిండిని కలుపుతున్నాం. ఈ మట్టి అంతా పవిత్రం. ఇక్కడ ఎప్పుడు కెమికల్ పడదు కదా, ఆ మట్టి కలుపుకో. అది బొగ్గులు పొడి కలపకుండా పక్కనే కొట్టు. మెత్తగా చితక్కొట్టుకున్న బెల్లాన్ని, 3 కేజీల బెల్లాన్ని గోమూత్రంలో కరగబెట్టాలి. ఇలా పిసుకు. డ్రమ్లపై గోమయం 15 కేజీలు తీసుకున్నాం. గోమూత్రంలో కరగబెట్టాలి, మెత్తగా పిసుకు. గోమయం పూర్తిగా గోమూత్రంలో కరిగిన తర్వాత డ్రమ్లో పోసుకోవాలి. డ్రమ్లో పోసి పిసుకు. ముందుగా పప్పుల పిండి, శనగపిండి కరగబెట్టి పోసుకున్నాం. తర్వాత బెల్లం కరగబెట్టి పోసుకున్నాం. తర్వాత గోమయం కరగబెట్టి పోసుకున్నాం డ్రమ్లో. ఇప్పుడు పుట్టమన్ను కరగబెట్టి పోసుకుంటున్నాం. పోయి పోసి పోసి. డ్రమ్ నిండా డ్రమ్కి మనం 150 లీటర్ల నీరు పోసుకున్నాం. పోసి, నీళ్ళు పోసాయి. మీరు నీళ్ళు పోయి పై. ఇప్పుడు కర్రతో సవ్య దిశతో తిప్పుకుంటున్నాం. ఇటు ఇలా గడియారములు తిరిగే వైపు, గుడి చుట్టూ తిరుగుతాం కదా, అంతే. అలా 3 రోజులు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం కర్రతో తిప్పాలి. గున్నగా తిప్పిన తర్వాత మనకి చెట్టు నీడ ఉంది కాబట్టి, ఎప్పుడైనా సరే చెట్టు ఉంటే చెట్టు నీడని పెట్టుకోవాలి. పైన మైకా సంచి కడతాం. యాక్చువల్గా మనం గోని సంచి కప్పుకున్నట్టయితే మనకి లోన సూక్ష్మజీవుల వృద్ధి బాగా పెరుగుతుంది. ఇది జీవామృతం తయారీ విధానం. ఎస్ఎంఆర్ బిఆర్సి యాదవోలు, గోపాలపురం డివిజన్, తూర్పుగోదావరి జిల్లా. మా ఫోన్ నెంబర్ 9912691172. ధన్యవాదాలు.